అబద్ధం అని నిరూపించాలి. కానీ ఎలా? ఆ రోజు డాక్టర్ ఇచ్చిన స్కానింగ్ రిపోర్ట్లో ఆ బల్లి పేరు గాని డీటెయిల్స్ గాని ఏమీ లేవు. వల్లి అక్క కడుపు బాగోతం మొత్తం బయటపడుతుంది కదా. కానీ కట్టేసింది కదా, అందుకే పాపం ఏడుస్తుంది. మరే ఇదిగో ఏడుతున్న నర్మదని ఇంకొంచెం ఏడిపించేలా అడుగుదాం పద. వాళ్ళు నీకు కచేరీ పెడితే ఎక్కడెక్కడికో నువ్వే ఎగిరిపడ్డావు. ఇప్పుడట్ట ఉండదు. నేను ఎట్ట ఆడితే అట్ట ఆడితే నేను చూసుకున్నాను కదా పద. నువ్విట్ట బాధపడ్డావు నేను చూడలేకపోతున్నాను సెల్లాయ్. అందులోనూ అందుకే సెల్లాయ్, నీ బాధను పోగొట్టి నీ మనసుని తేలిక చేసేలా మనం సరదాగా ఒక ఆట ఆడుకుందామా? సరేనా? నువ్వు మనం ఎలా ఆడుకుందామో చెప్పు. దొంగ పోలీస్. బాగా కలిసొచ్చేలా ఉంది ఈ ఆట. ఆనందంతో మాటలు రావట్లేదా కాయ్? దొంగ పోలీస్ సరిగ్గా మన కథకి తగ్గ ఆట అవ్వడానికి ఇది తగిన ఆట అంటున్నాను. అక్కాయ్, వావ్ సూపర్ అక్కాయ్, కరెక్ట్ గా నీకు తగ్గ క్యారెక్టర్. ఓహో అదే అంటున్నాను. తింగర్ది నన్ను. ఇంక మేము వెళ్ళి దాక్కుంటాం. అలాగే వాళ్ళక్కాయ్, వెళ్ళండి. ఇసుకో మళ్ళీ అలారం పెట్టుకుని ఆడుకోవడానికి వెళ్ళినట్టు అర్థం పద్ధ లేకుండా ఈ దొంగ నర్మద ఇల్లంతే. అర్థం పద్ధ లేకుండా ఈ దొంగ నర్మద ఇల్లంతా ఎదుగుతుంది. అయినా సరే మనం అర్థం పద్ధ లేకుండా ఈ దొంగ నర్మద ఇల్లంతా ఎదుగుతుంది. అయినా సరే మనం దొరకం. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి పెరుగుదా. నువ్వేమో కిక్ అనుకుంటున్నావు కానీ నీకు నువ్వే నిప్పెట్టుకుంటున్నావు. నాకేదో పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ వస్తుంది. నువ్వేంటి ఇక్కడ? దొంగ పోలీస్ ఆటో. ఇదిగో ఆట అన్నావంటే తాడు తీస్తాం. నువ్వెక్కడ దొరికేవరా నాకు? పిచ్చి నర్మద ఇన్ని డ్రామాలాడి నీకు కనపట్టలేదని ఇల్లంతా ఎదుగుతూ ఉంటుందా నర్మద. నేను కలుగులో దాక్కుందాం. అక్కడ నేను దాక్కున్నానని అస్సలు రాదు. ఎక్కడ పెట్టిందబ్బా ఈ మాయల వగలాడి? ఓ పోలీస్ పోలీస్. ఆకాశం అంతా విశాలంగా ఉంది. గృహ ప్రవేశం చేయొచ్చు కదమ్మా. నువ్వింత దగ్గరగా ఉంటే. కానీ చాలా బాగుంది. బాబాయ్ నువ్వు ఇక్కడ ఉన్నావా? అక్కాయ్ అక్కాయ్, నువ్వు నన్ను పట్టుకోలేదు కదా. కష్టం అక్క, నిన్ను పట్టుకోవడం చాలా కష్టం. నేను అలసిపోయాను అక్కాయ్, ఆఫీస్కి వెళ్ళాలి. బాయ్ బాయ్. నేను దొంగలకి దొంగని. కన్యా, జలతారు జలకన్యా, దొంగలా దోచుకో. ఏమెత్తికెళ్తావో ఏం పాడో దాచేసుకోవమ్మ అన్నట్టుగా. దొరికిపోతాం. అబ్బా, ఒకవైపు ఈ పాట. దొంగలా దోచుకో.
2 నిమిషాలని డ్రైవర్ చెప్పాడు కదా సార్. ఆల్రెడీ 1 నిమిషం అయిపోయింది. క్షణాలు కూడా యుగాల్లో అనిపిస్తాయిరా. ఆ? మరి మీరు అదిగో కారు వచ్చింది చూడండి. డైరెక్ట్ గా దేవలోకం నుంచి వస్తున్నట్టుంది. మీరు అమ్మో, రా. భూలోకానికి స్వాగతం డాన్స్ చేయడానికి వచ్చినట్లు అనిపిస్తుంది. అందుకే భూలోకానికి సుస్వాగతం అంటున్నాను. మాట్లాడింది ఈ డాన్స్ ఈవెంట్ ని కండక్ట్ చేస్తుంది నేనే. ఓ నమస్తే సార్. నమస్తే. ఒక నిదర్శనం, ఐ మీన్ మా మర్యాదకు. పూల తోట ముందు వెలవెలబోతున్నాయని. రండి రండి. అదే మేం మీకోసం అరేంజ్ చేసిన రూమ్. మీరు త్వరగా రెడీ అయితే కాసేపట్లో డాన్స్ కాంపిటీషన్ రెడీ అవుతుందంటున్నాను. ఓకే సార్, మీరు వెళ్ళండి, నేను రెడీ అయ్యి వస్తాను. బాగా అలసిపోయారు కదా, నేను మీకు కావాల్సినవి దగ్గరుండి చూసుకుందామని. నో థ్యాంక్స్ సార్. ఆగదు మనసు ఆగదు ఓలమ్మో. నన్ను కూడా వదిలిపెడతలేదు. చెప్పరా. ప్రేమ, హాస్పిటల్కి వెళ్ళావా? అది కొంచెం సీరియస్ గానే ఉందిరా. ఏదైనా అవసరం అయితే కాల్ చేయి, ఓకేనా? థ్యాంక్స్ రా. తింగరి, నువ్వేమైనా అబద్ధం చెప్పి వెళ్ళావా ఏంటి? సారీ చెప్పడానికి. సరే, జాగ్రత్త. బాయ్ రా. ఓకే, బాయ్. కానీ నా భర్తని లైఫ్లో గెలిపించడం కోసం తప్పైనా తప్పట్లేదు. రెగ్యులర్ గా ఇవి వాడండి. చెప్పమ్మా. కూర్చోండి. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? అవును, మీరు ప్రెగ్నెంట్ అని ఎలా కన్ఫర్మ్ చేసుకున్నారు? కిట్ ద్వారానా? ఆహా, చేసి ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశారు. స్కానింగ్ రిపోర్ట్స్ కూడా ఇచ్చారు. ఓకే. దాగదే సత్యం చెరిపేస్తే స్వప్నమై మారిపో. ఆ సాక్ష్యం ఉందే నివురులో అన్వేషణనే. దారులు జల్లడేయనా, నింగి నేలలన్నీ పొంచి చూడనా, పట్టనా చీకటేవో. ఏమైంది డాక్టర్ అలా చూస్తున్నారు? అదేంటమ్మా, ఈ రిపోర్ట్స్ మీద పేషెంట్ పేరు గాని డీటెయిల్స్ గాని అసలు లిస్ట్ చేసుకుని మీరు ప్రెగ్నెంట్ అని, అసలు ఈ రిపోర్ట్స్ మీవేనని ఎలా కన్ఫర్మ్ చేశారు? మీరు గైనకాలజిస్ట్ గా 15 years ఎక్స్పీరియన్స్, అర్థమైందా? మరంత ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ అయి ఉండి దీన్ని స్కానింగ్ రిపోర్ట్స్ అంటారా? ఏ డాక్టర్ కైనా చూపించు. మీరే. ఏంటి, నేనా? అవును మీరే. పడిపోయింది నేను కాదు, వల్లి. ఆ డాక్టర్ మీరే ఉందని చెప్పారు, గుర్తుందా? గుర్తొచ్చిందా? పట్టలేదనుకుంటాను. వల్లిని తీసుకుని నేను, నా తోడికోడలు ప్రేమ ఫర్దర్ చెకప్ కోసం